అదినెంతో ఆశ. నీదు చిత్తమును నాదు హృదయమున ముదమున చేయ అదినెంతో ఆశ. నీదు పాలనము పరమందు వలనే ఈ ధరణి అందు జరుగంగా చూడ. నీదు పాలనము పరమందు వలనే ఈ ధరణి అందు జరుగంగా చూడ. పురమున చిత్తంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. దేవుని సన్నిధి నాతో నుండి పవనయాత్మ పవిత్ర పరచు. దేవుని సన్నిధి నాతో నుండి పవనయాత్మ పవిత్ర పరచు. పవనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవం చునెదలో. పవనుడేసు ప్రకాశమిచ్చి జీవంబు నొసగి జీవించునెదలో. పురమున చిత్రంబు కలిగి కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. గాలించే రాత్రి ప్రకాశించే కాంతి వితానముగా వికసించే నెల్ల. గాలించే రాత్రి ప్రకాశించే కాంతి వితానముగా వికసించే నెల్ల. దూతల ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమ తోడా అరుదించెను. దూతల ధ్వనితో ప్రతి యేసు క్రీస్తు అతి ప్రేమ తోడా అరుదించెను. పురమున చిత్రంబు కలిగే కర్తాది యేసు జన్మించినప్పుడు అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. అంధకారపు పృథివీ వీధులలో మోదంబు మహిమ సోజంబు గనరే. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 218. దూత పాట పాడుడి రక్షకుని స్తుతించండి. పెద్ద పాటల పుస్తకాలు అంటే 266. కొత్త పాటల పుస్తకాల్లో 269. పాట
కల్గును. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆపగుండు పుట్టెను బెత్లెహేమునందున, పూజనంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున రోగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 219. చిన్న పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 219, పెద్ద పాటల పుస్తకాల్లో 263. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్. సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. నిరుపేదగాను పశువుల పాకలు, నిరుపేదగాను పశువుల పాకలు, తేజోమాయ ప్రభువు విని, తేజోమాయ ప్రభువు విని, తేజోమాయ ప్రభువు విని, తేజోమాయ ప్రభువు విని, శిశువుగా పుట్టెను, శిశువుగా పుట్టెను. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. పాప సంకటము పోగొట్ట ధరను, పాప సంకటము పోగొట్ట ధరను, పాపకుడు నరునిగా బెత్లెహేమున, పాపకుడు నరునిగా బెత్లెహేమున. పాప పరిహారుడు నరుల మిత్రుడు, పాప పరిహారుడు నరుల మిత్రుడు, అవనిలో జన్మించెను, అవనిలో జన్మించెను. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్, ఇమ్మానుయేలాయన్. ఆకాశ
ఆశచూత పాసిల్లో చుండ ఈకతో దీనోపకారుడు వెలసెల్ ఈకతో దీనోపకారుడు వెలసెల్ దీన సైతానుడు కూలిపోవగల్ దీన సైతానుడు కూలిపోవగల్ ప్రియముతో ఉదయించల్ ప్రియముతో ఉదయించల్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ దూతగణములు గీతములు పాడ దూతగణములు గీతములు పాడ క్షితిలో నరులు మంగళము పాడ క్షితిలో నరులు మంగళము పాడ కన్య మరియమ్మ పాడెను లాలి కన్య మరియమ్మ పాడెను లాలి పుణ్యుడు జన్మించగా పుణ్యుడు జన్మించగా మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ నిరుపేదగాను పశువుల పాకలు నిరుపేదగాను పశువుల పాకలు తేజో మాయా ప్రభు భూమిని తేజో మాయా ప్రభు భూమిని తేజో మాయా ప్రభు భూమిని తేజో మాయా ప్రభు భూమిని శిశువుగా పుట్టెను శిశువుగా పుట్టెను మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయల్ ఇమ్మానుయేలాయల్ చాలు. ఈ సమయం కొరకై ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. ఇమ్మానుయేలును వచ్చి ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను గురించి మన మధ్యలోకి దేవసేవన్న వస్తున్నారు. ఈలోపు జోసెఫ్ గారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. దేవసేవన్న వచ్చిన తర్వాత అన్నకి సమయం ఇస్తాం. ఇమ్మానుయేలును వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. పరలోకంలో, నరలోకంలో, పాతాళలోకంలో సర్వాధికారం గల గొప్ప దేవుడయండి మీ కార్యాలు జరిగిస్తున్న దేవా మీకు వందనాలు. అసమానుడగు క్రీస్తు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నాయన ఈ దినాల్లో నాయన ఎంతగానో నాయన మీ పని జరిగిస్తున్నారు, వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ తకిళ్ళపాడును ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి వాతావరణంకై వందనాలు నాయన. ఎంతవరకు పాటల ద్వారా మీ గన్నామాన్ని మహింపరచుటకు నాయన మీరు చూపిన దయకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీ దాసు నాయన ప్రభువా క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చి నాయన బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం.
ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేదు ప్రభువా. అయ్యా, కడబొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నావు, మరలా రాబోతున్నావు. మీ ప్రత్యక్షత కొరకై, మీ రాజ్యం కొరకై, నిత్య జీవనకై నిర్ణయించబడిన వారి రాత్రి నాయన మేము తిప్పబడటానికి సహాయం చేయండి నాయన. ఓ దేవా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి హృదయ అక్కర ఎరిగిన దేవుడవు. వచ్చిన వారం వచ్చినట్లుగా ఎవరం ఖాళీగా పోక దేవా, మీలో బలపరచబడి, సరిచేయబడి, చక్కపరచబడి నూతన యెరూషలేము పరలోక పట్టణం అయ్యా నిత్యానందానికి అర్హులంగా నాయన ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన. అన్ని విషయాల్లో ఎదిగి ఆత్మీయ స్థాయికి చేరుకుంటానికి కృప చూపించండి దేవా. అయ్యా, మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. ఈ రాత్రి నాయన మీరు మమ్మల్ని ప్రేమించి వాతావరణం అంతా మీ ఆధీనంలో ఉంచుకొని అయ్యా మీరు జరిగిస్తున్న ఈ పరిసరికై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దాసి నాయన వ్యవసాయం బ్రదర్ని బట్టి వందనాలు నాయన. అయ్యా, మీకు సహాయకుడిగా మీ పరిసరిలో వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి నాయన. మరి అని ఆధారం చేసుకొని నాయన ఈ దినాల్లో జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా అనేకులనైనా ప్రభు మీ వైపు తిరుపబట్లో కృప చూపించండి దేవా. నాయన ప్రతి ఒక్క ఆత్మను దర్శించి ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమో అయ్యా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ స్వరం వినిపించి మీ వైపుకు ఆకర్షించుకోమని మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ లూకా 12:12 జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున మా కొరకై త్వరగా తిరిగి రానైన శక్తిగల సజీవమైన నామమున స్తోత్ర వందనాలు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో నెల్లూరు నుంచి వచ్చిన దైవ సేవకులు జోసఫ్ గారు ఉన్నారు. ఆయన వచ్చి కొన్ని మాటలు సువార్తను మనతో పంచుకుంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని గురించి. ఈలోపు దేవస్థానం వచ్చిన తర్వాత అన్నకి వర్తమాన సమయం ఇస్తాం. దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంలో సువార్త కొన్ని మాటలు, దేవుడి మాటలు మనం విందాం, జాగ్రత్తగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన ఈ సందర్భంలో మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి నైనా, మీ నామం మహిమ తెచ్చుకోండి నైనా. ప్రారంభోదుకొని ముగింపంతరకు మీరు ఉండండి. ప్రతి ఒక్కరితోనైనా మీ లేఖనాల ద్వారా సూటిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నైనా అర్థమయ్యే రీతిలో మీ మెల్లని స్వరం ద్వారా పరలోకం నుంచి నైనా వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇక రావాల్సిన వాళ్ళని త్వరగా తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని నాజుడైన యేసు శక్తి గల నామములో అడిగి వేడుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖనాల్లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మానవుల్ని రక్షించడానికి, ప్రతి పాపముల నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మనుషు కుమారుడుగా ఆయన వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే సర్వోన్నతమైన స్థలములో దేవుడికి ఇష్టంగా ఉండే మనుషులకి భూమి మీద సమాధానం అనుగ్రహించడానికి, వాళ్ళ పాపంలో నుంచి విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి ఎలాగ విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని లేఖనాలు చూస్తే
బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యం చెలవేస్తుంది. ఇదిగో నేను తలుపెద్ద నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా సరే నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతనితోనూ అతను నాతోనూ భోజనం చేద్దామని దేవుడు వాక్యం చెలవేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనుషుల యొక్క తలుపులు తడుతున్నాడు, హృదయం అనే తలుపులు తడుతున్నాడు. ఎందుకు ఆ హృదయం అనే తలుపులు తడుతున్నాడంటే నీ హృదయంలో దేవుడు నివాసం చేసేదానికి. క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభు నీ హృదయంలో జన్మించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించేదానికి నువ్వు ఏమి చెయ్యాలి? నీ పేరు మార్చుకునే అవసరం లేదు, మాతో రానవసరం లేదు. నువ్వు ఉన్న దగ్గర ఉండి యేసయ్యా నేను పాపినని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినప్పుడు నువ్వు రక్షింపబడతావని దేవుని వాక్యం చెలవేస్తుంది. నీకు సమాధానము ప్రభు అనుగ్రహించేవాడు. ఎలాగ సమాధానం ఇస్తాడు? పాపములో ఎప్పుడైతే పాపం నుంచి పాపం నుంచి ఒప్పుకుంటావో, ఎప్పుడైతే పశ్చాత్తపడతావో, ఎప్పుడైతే దేవుడి దగ్గర వస్తావో, దేవుడు అంటున్నాడు నా ఎద్దుకొచ్చు అని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయనని ప్రభు చెలవేస్తున్నాడు. దేవుని వాక్యము ఇలాగంటున్నది. ఏమని చెప్తుందంటే దేవుడిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తపడినప్పుడు, దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. ఎలా రక్షిస్తున్నాడు? రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో దేవుడు వాక్యం ఇలా చదివేస్తుంది. దయచేసి తీసిన వాళ్ళు చదివి సహాయపడుతున్నా. అది ఏమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. యేసు ప్రభు మృతులో నుండి లేచాడని. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏం తెలుసా? ఈ లోకంలో దాదాపు 33.5 సంవత్సరము ఆయన జీవించాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాడు. 3.5 సంవత్సరం రాజ్య సువార్తను ప్రకటించేసేదానికి, ప్రతి ఒక్కరు నశించకూడదని, ఆయన నిన్ను ఎంతగో రక్షించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించేను కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసించువాడు ప్రతి ఒక్కడు నశింపగా నిత్య జీవం పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనుగ్రహించాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కల్వరి సిలువంత వరకు ఆయన తగ్గించుకొని విధేయత చూపించేంత వరకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పొందిన గాయం చేత నువ్వు స్వస్థత పొందుతున్నావు కాబట్టి సర్వోన్నతమైన స్థలములో దేవుడికి ఇష్టమైన మనుషులకి ఈ భూమి మీద సమాధానం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సమాధానం లేకుండా ఎంతోమంది సమాధానం లేకుండా వెళ్తున్నారు. ఎంతోమంది కన్నీరుతో, ఎంతోమంది దుఃఖముతో, ఎంతోమంది వేదనతో పరిగెత్తుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు లేఖనాలు చదివేస్తున్నాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే నా ఎద్దుకు వచ్చువాడిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసేను. దేవుడి ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడని దేవుని వాక్యం చదివేస్తుంది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడని దేవుని వాక్యం చదివేస్తుంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 37వ వచనంలో నా ఎద్దుకు వచ్చువాడిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఏ భేదము లేదు, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడని దేవుడు లేఖనాలు చేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాక్యములో ఆయన అంటున్నాడు, నీవు ఒప్పుకుంటే కనికరం పొందుతావు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అతిక్రమలు దాచిపెట్టువాడు ఎన్నడూ వర్ధులడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాడని దేవుడు లేఖనాలు చదివేస్తున్నాయి. మనం అతిక్రమలు దాచిపెట్టుకోకుండా వాటిని విడిచిపెట్టేదానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నీతిమంతుల కొరకు ప్రభు రాళ్ళ ఒక పాపి రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంతో సంతోషమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పాపి నిమిత్తం వచ్చాడు. ఆ పాపి రక్షింపబడాలి, ఆ పాపి మారు మనసు పొందాలి,
దేవుని వాక్యం చెలవేసిన ప్రకారం నీ హృదయంలో యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఇంకా దేవుడు వాక్యం చూస్తే దేవుడు వాక్యంలో సమాధానం నీకు ఇస్తున్నాడు. సమాధానం ఎలాగిస్తున్నాడు, సమాధానం ఎలాగ పొందుకుంటావు, సమాధానం ఏ రీతిలో దేవుడిస్తాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఆయనతో నువ్వు సావాసం చేసినడలా నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. సమాధానం, దేవుడితో సావాసం, దేవుడితో ఐక్యత, దేవుడితో నిబంధన, దేవుడితో కలిసి ఉన్నప్పుడు నీకు సమాధానం దేవుడిస్తున్నాడు. సమాధానమని కొంతమంది పేరు పెట్టుకుంటారు, సంతోషమని కొంచెంమంది పేరు పెట్టుకుంటారు. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. శాంతమ్మ అని పేరు పెట్టుకోడు, శాంతి ఉండదు. కృప అని పేరు పెట్టుకో, కృప ఉండదు. ఆరోగ్యమని పేరు పెట్టుకోవట్లేదు, కానీ ఎప్పుడు చూసినా అనారోగ్యమే. యేసయ్యలో ఉంటే నీకు సమాధానము, యేసయ్యలో ఉంటే నీకు శాంతి, యేసయ్యలో ఉంటే నీకు నెమ్మది, యేసయ్యలో ఉంటే నీకు నెమ్మది. ఎందుకు నెమ్మది తెలుసా? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతుంది. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, జీవ మార్గములు నాకు తెలియజేస్తున్నావు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము నాకు సుఖం కలుగును. సమాధానం, దేవుడు ఎలాగ సమాధానం ఇస్తున్నాడు? జీవ మార్గాలు, ఇది ఒక మార్గం, ఇది ఒక మార్గం, యేసయ్య మార్గం. ఎందుకు ఈ మార్గం తెలుసా? ఈ మార్గములో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని భరించేవాడే నిజమైన దేవుని బిడ్డలు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ అదే చెప్తుంది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, శిశువుల మనసుని దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవిస్తానే పరలోక రాజ్యానికి ప్రవేశించేదానికి వారిని దేవుడు హెచ్చరించాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి, పరలోక రాజ్యంలో ప్రయాసపడేదానికి, పరలోకంలో ఉండేదానికి, ఈ లోకంలో ప్రభుని నమ్ముకొని ప్రభు కొరకు సాక్షిగా బ్రతికినప్పుడు, ప్రభు కొరకు జీవించినప్పుడు, ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు, ప్రభు కొరకు యథార్థంగా జీవించినప్పుడు, ప్రభు కొరకు నీతిగా బ్రతికినప్పుడు, ప్రభు కొరకు నువ్వు అనేక కార్యాలు చేసినప్పుడు దేవుడు లేఖనాలు అంటున్నాయి, ఇదిగో వారికి నేను మేలు చేసేదానికి వారెందు నేను ఆనందిస్తున్నాను, నా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వాళ్ళని ఈ దేశంలో నిశ్చయంగా నాటానని దేవుడు వాక్యం చేస్తాను. ప్రియమైన వాళ్ళ, దేవుడు వాక్యం కొంత సమయంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఎందుకు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో జన్మించాడు. ఆ పశువుల పాకలో దుర్వాసన ఉంటుంది, అక్కడ ఎవరు లేరు. ఆయనకి సత్రంలో కూడా స్థలం లేక పశువుల పాకలో ఎందుకు జన్మించాడంటే, నీ కొరకు పరలోకంలో ఉన్న మహిమను విడిచిపెట్టి నిన్ను ధనవంతుడిగా చేసేదానికి, ఐశ్వర్యవంతుడిగా చేసేదానికి ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు. దరిద్రుడిగా, ఆయన ఏమీ లేని వాడిగా వచ్చాడు. పిలుపు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన ఆకారంలో మనుషుడిగా కనపడి, అనగా శిలువ మరణం పొందినంత వరకు ఆయన విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని వచ్చి నీ కొరకు ఆయన జన్మించాడండి. యేసు ప్రభు నిజమైన సత్యమైన దేవుడు. నువ్వు చూస్తున్న ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వాడు ఆయన, నిన్ను కలుగు చేసిన వాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయన, నిన్ను రక్షించినవాడు ఆయన, నిన్ను విమోచించిన వాడు ఆయన. నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోటే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు నీ పాపాలన్నీ ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఎలాగ క్షమిస్తున్నాడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం. 24 నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 43 చదవండి. ఒక నిమిషం ఆపండి. నీ పాపముల చేత నువ్వేం చేస్తున్నావు అంటే విసిగిస్తున్నావు.
నీ దోషం చేత నన్ను ఆయాసపరుస్తున్నావు. నీ పాపాల చేత నీ పాపం చేసి నువ్వు పాపాలు ఒప్పుకోకుండా యేసు ప్రభు 2025 సంవత్సరం క్రీస్తు పూర్వము నీ కొరకు నా కొరకు ఆయన భూలోకానికి పరలోకంలో మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. నిన్ను కరుణించడానికి, నీ కన్నీరు తుడిచేదానికి, నీ వేదన తొలగించడానికి, నీకు నెమ్మది ఇచ్చేదానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను భద్రత ఇచ్చేదానికి, నిన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నశించకూడదని, నువ్వు పాడైపోకూడదని, నువ్వు జీవితాలు పాడు చేసుకోకూడదని, నీ బ్రతుకు నాశనం చేసుకోకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాపములు చేసి ఆయన విసిగిస్తున్నావు. ఎంతసేపు విసిగిస్తున్నావు? ఎంతకాలం విసిగిస్తున్నావు? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, రేపు దినం మంది కాదు. మన జీవితం నీటి బుడగ లాంటి జీవితం. ఈరోజు కనబడి అంతలో మాయమవుతున్న నీటి బుడగ లాంటి జీవితం ఈ జీవితం. ఈ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇస్తే విలువగా మారుతావు. నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని అంగీకరిస్తాడు. నీ జీవితాన్ని దేవుడికి ఇస్తున్నావా? నీ జీవితం యేసు ప్రభుకి ఇస్తున్నావా? ఈ జీవితం దేవుడిచ్చాడు, నీకు ఉచితంగా ఇచ్చాడు దేవుడు. నీకు బ్రతకమని, నువ్వు జీవించమని, ఈ లోకంలో బ్రతుకని ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతికేంత వరకు ప్రభు కొరకు బ్రతికేదానికి పాపాలు ఒప్పుకుంటావా? ప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ప్రభు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు తెలుసా? నువ్వు దేవుడి మాటలు విని ఒక చెవులు విడిచిపెడుతున్నావు కాబట్టి ఆయన మరుగ్గా ఏడుస్తున్నాడు. దేవుడు నీ కొరకు ఏడుస్తున్నాడండి, నీ కొరకు బాధపడుతున్నాడు. ఎలా బాధపడుతున్నాడు? ఇర్మియా గ్రంథం బైబిల్ గ్రంథంలో చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. అయినను, జాగ్రత్తగా చదవండి, నెమ్మదిగా చదవండి. అయినను మీరు ఆ మాట విన్నను వాళ్ళని ఎడల మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుదును. చూశారండి, ఆయన చెబుతున్నాడు, పిలుస్తున్నాడు, సమయమిస్తున్నాడు. నా దగ్గర రండి, నా మాట వినండి, లోబడండి, విధేయీపించండి. మీరు నా మాట ఎన్నిసార్లు వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు, ఎన్నిసార్లు నా మీద తిరగబడుతున్నారు, ఎన్నిసార్లు నాకు అవసరం లేదు అనుకుంటున్నావు, ఎన్నిసార్లు దేవుడు నేను గద్దించినా నీ పాపాలు ఒప్పుకోకుండా దేవుడి దగ్గర రాకుండా ఉంటున్నావు. ఆయన మాట విననొల్లనెల్లా నీ గర్వాన్ని బట్టి ఆయన మరుగ్గా చాటున ఏడుస్తున్నాడు. దేవుడు బాధ పెడుతున్నాడు, దేవుడు కన్నీరు కారుస్తున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. నీవు విసిగిస్తున్నావా నీ పాపముల చేత? యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి తెలుసా? సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ, భూమి మీద తనకిష్టులైన మనుషులకి సమాధానం ఇచ్చేదానికి వచ్చాడు, శాంతిని ఇచ్చేదానికి వచ్చాడు, నెమ్మది ఇచ్చేదానికి వచ్చాడు, నీకు మేలు చేసేదానికి వచ్చాడు, నీ కన్నీరు తుడిచేదానికి వచ్చాడు, నీ నిందలు తొలగించేదానికి వచ్చాడు, నీ అవమానాలకి ప్రతిగా ఘనత ఇచ్చేదానికి వచ్చాడు. ఈ యేసు ప్రభు నీకు కావాలా? ఈ యేసు ప్రభు నీకు కావాలంటే, ఈ యేసు ప్రభు కావాలంటే నువ్వు ఉన్న దగ్గర ఉండి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను చేరదీసుకోను ఆయన అని నీ హృదయం దేవుడికి అప్పచెప్తే ఆయన నీ హృదయంలో నివాసం చేసేదానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతో ఉండేదానికి ఇష్టపడుతున్నాడు. నీతో ఎలాగుంటున్నాడు, ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు వాక్యం చెల్లిస్తుంది, ఇదిగో నా కుమారుడా నీ హృదయం నాకు ఇవా, నా మార్గంలో నీ కన్నులకి ఇంపుగా ఉండనివా అని ప్రభువు అడుగుతున్నాడు. మన హృదయము దేవుడికి ఇస్తే, ఆ హృదయములో దేవుడు ఉంటే దేవుడు నీతో నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు.
నీ కుటుంబంతో నివాసం చేయాలని ఇష్టపడుతున్నాడు, నీతో కాపురం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు ఎవరంటే మనం ఆయన ప్రజలమి. దేవాతి దేవుడు నీతో కాపురం చేయాలని ఇష్టపడుతున్నాడండి. ఎలాగ ఆయన హృదయం నిన్ను అడుగుతున్నాడు? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇవ్వా. ప్రభు చేయి సాసి అడుగుతున్నాడు. హృదయంలో ఏముందయ్యా? ఎందుకు హృదయం అడుగుతున్నాడు? నీ ఆస్తి అడగొచ్చు కదా, నీ డబ్బు అడగొచ్చు కదా, నీ ధనం అడగొచ్చు కదా. నీ చదువు అడుగుతున్నాడా? కాదు. నీ చదువు, నీ ఆస్తులు, అంతస్తులు అడగడం లేదు. ఈ హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఈ హృదయం చాలా మోసకరమైందండి, చాలా ఘోరమైందండి. ఈ హృదయము గ్రహించేవాడు లేడు. అందరూ హాస్పిటల్కి వెళ్తారు కానీ గుండె నొప్పి అని, అయ్యా నా హృదయం బాగలేదయ్యా, చెడిపోయిందయ్యా, నాకు మందులు ఇవన్నీ ఎవరన్నా అడుగుతారా? ప్రియమైన వాళ్ళరా, నీ చెడిపోయిన హృదయాన్ని, పాడైన బ్రతుకుని దేవుడు బాగు చేసేదానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నేను కరుణించేదానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం ఎలాగ చెడిపోయింది? నా కుమారుడా, నీ హృదయం ఎందుకు ఇమ్మంటున్నాడు? ఆయన హృదయము ఎందుకు చెడిపోయింది? నీ హృదయం ఎందుకు చెడిపోయింది? అది నువ్వు గ్రహించావా ఎప్పుడన్నా? ఇరిమియా గ్రంథము హృదయం ఎలాగ చెడిపోయింది, ఏ విధంగా చెడిపోయింది? ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించేవాడు ఎవడన్నా ఉన్నాడా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించేవాడు ఎవరూ లేరు. అందుకు ప్రభు హృదయాన్ని అడిగేది. ఇంకా చూస్తే ఈ హృదయములో 13 రకాలమైన చెడ్డు కార్యాలు ఉన్నాయి, అపవిత్ర కార్యాలు ఉన్నాయి. అవన్నీ బయటికి పోవాలంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి విడిచిపెట్టినప్పుడు, దేవుడికి నీ హృదయం ఇచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 25వ వచనం చదవదమ్మా. ఆ మాట చదువుకొని ముగించుకోదాం. దైవజనులు వచ్చారు. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములు తుడిచివేశాను, నేను మీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని. మీరు ఎంత విసిగిచ్చినా, ఎంత బాధ పెట్టినా, ఎంత దుఃఖపెట్టినా నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోను. ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమలు తుడిచివేసి మన పాపములన్నీ క్షమించి ఇక జ్ఞాపకం చేసుకో. నీవైతే ఎవరన్నా నీకు విరోధంగా ఏదైనా మాట్లాడితే ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటావు? అది దేవుడు క్షమించాడు. కాబట్టి నువ్వు క్షమించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి ఇష్టమైన ప్రజలకి భూమి మీద నీకు సమాధానం దేవుడు అనుగ్రహించేదానికి దేవుడు వాక్యాన్ని మన వినికిల్లో దీవించి కాపాడునుగాక. ఆమేన్. మన మధ్యకి దైవజనులు దేవస్థానం మన మధ్యకి వచ్చారు. ఈ ఊరిలో పుట్టి, ఈ ఊరిలో పెరిగి, ఈ ఊరిలో చదువుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్న దైవ సేవకులు అన్నయ్య దేవసాయం గారు. కాబట్టి మనందరం లేచి నిలబడి మన బైబిల్ పైకెత్తి బైబిల్ పాడుకున్న తర్వాత దేవసాయం గారు మనతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. అందరం లేచి నిలబడదాం.
పరిశుద్ధ గ్రంథములను పైకెత్తి భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే ప్రభువుకు ఎంతగానో వందనాలు సమర్పిస్తూ ఉన్నాను, స్తుతులు సమర్పిస్తూ ఉన్నాను, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ గ్రామంలో నేను పుట్టి పెరిగాను. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు, ఈ వీధుల్లో నేను నడుస్తూ తిరిగిన నా చిన్ననాటి రోజులు, సైకిల్ వేసుకొని తిరిగిన చిన్ననాటి రోజులు, అవన్నీ నాకు బాగా గుర్తొస్తూ ఉంటాయి. నేను ఎల్లవేళలా దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉంటాను. దేవుడు ఈ చిన్న గ్రామంలో మా నాన్నగారు మరి ఆ రోజుల్లో ఇక్కడ గ్రామస్తులందరికీ తెలిసినట్టుగా నాన్నగారు లింగయ్య అని పిలువబడేవాళ్ళు, అమ్మ లక్ష్మమ్మ. మా చిన్నతనంలో ఈ గ్రామానికి మరి ప్రభువును వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించింది మా కుటుంబం ఒకటే. నా బాగా గుర్తు, మా నాన్న కుటుంబ ప్రార్థన సమయంలో మేము ఇంట్లో కూర్చుందాం నాన్న అంటే ఒప్పుకునేవాడు కాదు. బయట పందిర్లో వరండాలో కూర్చోవాలి, పాటలు పెద్దగా పాడాలి. ఏమనేవాడంటే, మీరు పాడుతుంటే నాయనా మొత్తం గ్రామం అంతా వినిపించాలరా అనేవాడు. సో అలాగా నాన్నగారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఈ గ్రామంలో నాకు ఇంకా బాగా గుర్తుంది, ఎవరికైనా తేలు కుడితే నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి, లింగయ్య నువ్వు మంత్రం వేస్తావు కదా, మంత్రం వేయ్యా అనేవాళ్ళు. నాన్న చెప్పేవాడు, మంత్రం కాదమ్మా, ప్రార్థన చేస్తాను. ఒక చాపేసి ప్రార్థన చేసి చాప మీద వాళ్ళని కూర్చోబెట్టి ఒక మాట చెప్పేవాడు. వాళ్ళు నా బాగా గుర్తు, చిన్నప్పటి సంగతి. యేసు రక్తమే జయం, సైతానుకు అపజయం అని చెబుతూ నువ్వు కూర్చోమ్మా అని చెప్పేవాడు. దేవునికి స్తోత్రాలు. నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు అనేకమైన సమస్యలు, తేలు కుట్టిన వాళ్ళు, కొన్నిసార్లు వేరే పురుగులు కుట్టిన వాళ్ళు, కొన్నిసార్లు దయ్యం పట్టిన వాళ్ళు,
నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. కనుక ఆ, నేను ఎన్ని దేశాలు తిరిగినా చాలామంది నాతో అంటూ ఉంటారు, దేవసహాయం నువ్వు చాలా పెద్దోడు అయిపోయావయ్యా అని. నేనంటాను, ఢిల్లీకి రాజైనా తర్వాత మాట చెప్పండి, తల్లికి కొడుకే. సో ఈ గ్రామానికి వచ్చానంటే చిన్ననాటి జ్ఞాపకాలు. మరి నాకు కరెక్ట్గా గుర్తుంటే కొంచెం వెనక అనుకుంటా, మన సుబ్బారావు గారి కౌంటీలో ఇక్కడ ఉండేది కిరాణా కొట్టు. మరి సుబ్బారావు గారి కుమారుడు సత్యం గారు ఉన్నారా? ఆయన నాతో కలిసి చదువుకున్నాడు. పోయినసారి నేను వచ్చినప్పుడు నన్ను పట్టుకొని చాలా ప్రేమగా ఆప్యాయంగా, ఒకసారి అంటే 1-2 వాక్యం చెప్పకముందు 1-2 ఆ చిన్ననాటి సంగతులు చెప్పాలని నాకు చాలా ఆశగా ఉంది. నేను మా తమ్ముడు ఎఫ్రాయిమ్ని అడుగుదాం అనుకుంటాను. తొలిసారిగా మన గ్రామంలో బహిరంగ కూడి కదా, ఏం మాట్లాడమంటావు అన్నాను. సరే ప్రభువుని అడుగుతూ ఉంటే నీ చిన్ననాటి సంగతులు కొన్ని చెప్పు అని ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. ఒకసారి ఈ రోడ్డు మీద మా నాన్నగారు, చిన్నపిల్లాడిని నేను, కానీ నాకు బాగా గుర్తుంది ఆ మాట, నన్ను చేయబట్టుకొని బడికి తీసుకెళ్తున్నాడు, స్కూల్కి తీసుకెళ్తున్నాడు. అప్పుడు పోగూరు నాగయ్య మామయ్య కానీ, పోకూరు మాల్కొండ మామయ్య కానీ, పోకూరు వెంకటేశ్వర మామయ్య కానీ, మేము వాళ్ళని మామయ్య అని పిలిచేవాళ్ళం. ఎక్కువగా వెంకటేశ్వర్లు గారు మా నాన్న చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. పోకూరు నరసయ్య గారు ఆ దినాల్లో ప్రెసిడెంట్గా చేసిన పోకూరు నరసయ్య గారు మా నాన్న కలిసి తిరిగేవాళ్ళు. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత కొంచెం ఇంకా సో వెళ్తూ ఉంటే అక్కడ మన సాయిబుల ఇల్లు ఉన్నాయి కదా, అక్కడ పొద్దున్నే ముఖం పిల్ల వేపపుల్ల నోట్లో పెట్టుకొని ఆయన పళ్ళు తోముకుంటే ఆయన కొంతమంది కూర్చున్నారు. ఆయన మా నాన్న ఉద్దేశించి, ఏం లింగయ్య, నీ కొడుకు చదివి కలెక్టర్ అవుతాడా, రాజ్యాలు వెళ్తాడా అన్నాడు. సరే మా నాన్న అక్కడ నిలబడిపోయాడు. అప్పుడే బస్సు వస్తుంది. బస్సు వస్తుంటే ఆ బస్సును చూయించి, అయ్యా ఆ బస్సు మీద ఏ ఊరి పేరు రాసి ఉందో మీరు చెబుతారా నాకు అన్నాడు. నేను చదవలేను కదా అన్నాడు. అంటే మా నాన్న అన్నాడు, అయ్యా రేపు నా కొడుకు ఆ మాట అనకూడదు. ఏ మాట? నేను చదవలేను కదా అనకూడదు. వాడు కనీసం ఆ బస్సు మీద ఉన్న పేర్లైనా చదవాలనే ఆశతో నేను వాడిని చదివిస్తున్నానయ్యా అన్నాడు. నాకు బాగా గుర్తు ఆ మాట. మా నాన్న, మేము పల్లెల్లో ఉండేవాళ్ళం. పాత పల్లె ఇక్కడ ఉండేది, ఈ ఇళ్ళ వెనక. మా ఇంటికి పక్కనేమో చిన్నకొండయ్య అన్న, తాటితోటి చిన్నకొండయ్య అన్న వాళ్ళ నాన్న పేరు. అమ్మ నాగమ్మ, వెంకటస్వామి పెద్దనూనె పక్కన ఉండేది. కొంచెం ముందు వస్తే తాటితోటి కోటమ్మ, వాళ్ళకి 4 మగపిల్లలు. సో వీళ్ళు 4 వెళ్ళి సాయంత్రం కూలి అయిన తర్వాత వాళ్ళు లెక్కేసుకుంటూ ఉండేవాళ్ళు, ఇంత వచ్చింది. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చాకు పని అయిపోయిన తర్వాత మనిషికి
ఇంత పడింది అని లెక్కేసుకుంటూ ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ మాతో అనేది, అయ్యా మీరు కూడా పనులకి వెళ్తే 10 రూపాయలు సంపాదించుకుంటారా, మీ నాన్నకి చేదుడు వాదుడుగా మా నాన్న గద్దించేవాడు మా నాన్నమ్మని. అమ్మా నువ్వు గమనూరుకో, వాళ్ళు చదువుకుంటున్నారు, చదువుకొని నువ్వేంటి ఆ మూట పనులకి వెళ్ళమంటావేంటి, నువ్వు గమనూరు కానీ మా నాన్నమ్మని గద్దించేవాడు. అంటే మా నాన్న ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే, నలుగురితో పాటు నాకు కూడా సాయంత్రానికి 10 రూపాయలు వస్తాయి కదా, నా పిల్లల పనికి వెళ్తే అని ఆ 10 రూపాయల కోసం మా నాన్న ఆశపడలేదని. మా చేతికి తట్టబుట్ట ఇవ్వల, మా చేతికి పలకా బలపం ఇచ్చాడు మా నాన్న. అయ్యా స్కూల్కి వెళ్ళి చదువుకోండి అయ్యా. 1979 సంవత్సరం, 79 మైనస్ 5, 79 మైనస్ 5 74. 1974 సంవత్సరంలో ఈ ఊళ్ళో ఉన్న ఈ స్కూల్ నుంచి నేను టీసీ తీసుకొని ఒంగోలు హాస్టల్లో చదువుకోవటానికి వెళ్ళాను. ఆ తర్వాత మా నాన్నగారు దేవుని సేవకని నూతులపాడు వచ్చాడు. ఒక మాట, మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డాడో నేను చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నా హాస్టల్ సీట్ కోసం ఒంగోలు ప్రకాశం భవనంలో ఆ వార్డెన్ గారు సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఏదో పనుండి చేసుకుంటా ఉన్నాడట. సరే మా నాన్న వెళ్ళి ఆయన్ని బతులాడుతున్నాడు, అయ్యా నాకు పిల్లలు ఎక్కువ మంది అయ్యా, నా కొడుక్కి హాస్టల్ సీట్ ఇవ్వండి అయ్యా. ఆయన లోపల పని చేసుకుంటా చూద్దాంలే బయట వెయిట్ చేయన్నాడు. ఎప్పుడు? సాయంత్రం 4-5 గంటలకి. ఆయన ఆఫీసులో పని చేసుకుంటానే ఉన్నాడు, మా నాన్న బయట నిలబడే ఉన్నాడు. రాత్రి 11 గంటలకో 11:30కో ఆయన బయటకు వస్తే మా నాన్న నిలువు కాళ్ళ మీద ఆ ఆఫీస్ బయట ఉన్నాడంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి, ఏమిటయ్యా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే, అయ్యా మా పిల్లోడి హాస్టల్ సీట్ సంగతి మీరు అక్కడ బయట నిలబడు, నేను చెప్తానన్నారయ్యా. మీరు నన్ను పిలుస్తారేమోనని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళకుండా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా 11 గంటల దాకా ఎక్కడే నిలబడి ఉన్నానయ్యా అంటే, మా నాన్న యొక్క ఆసక్తి ఆయనకి నచ్చి, వెరీ గుడ్, నీ కొడుకును నువ్వు చదివించాలని నువ్వు పడే తాపత్రయం చూస్తూ ఉంటే నీ కొడుక్కి తప్పకుండా హాస్టల్ సీట్ ఇవ్వాలని నాకు అనిపిస్తుందని చెప్పి మా నాన్నగారి ఆసక్తిని మెచ్చుకొని ఆయన నాకు హాస్టల్ సీట్ ఇచ్చాడు. నేను హాస్టల్లో చేరిన తర్వాత మా తమ్ముళ్ళందరికీ వరుసగా ఎఫ్రాయిమ్కి, జాన్కి, శామ్కి వరుసగా హాస్టల్లో సీట్లు తెప్పించి నా తమ్ముళ్ళను నాతో పాటు చదివించుకోవడానికి ప్రభువారు కృప చూపించాడు. నేను విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా మా తమ్ముళ్ళందరినీ నా దగ్గరికి పిలుచుకున్నాను. మరి ఈ రోజున దేవుడు వాళ్ళను ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. మావాడు 5వ తమ్ముడు పాల్ ప్రసాద్, మీ అందరూ బాగా తెలుసుడే ఉంటుంది.
మరి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. అందరికంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎక్కువ సంపాదిస్తారు. ఒక నెలకే కొన్ని లక్షల రూపాయలు జీతం వాళ్ళకి వచ్చేటట్టు దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మా నాన్న రూపాయి 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 కూడబెట్టేవాడు. నేను చిన్న విషయం చెప్తాను. ఒకసారి నాకు బాగా గుర్తు, మా నాన్న నూతలపాడు నుంచో ఒంగోలు నుంచో వచ్చాడు. వచ్చేసరికి 3 అయింది సుమారుగా. రాగానే అమ్మా, ఆ రోజుల్లో ఏమంటారు మీకు బాగా తెలుసు కదా, కూడు. పాత మాటలన్నీ నాకు గుర్తే. కూడుందా, కూడు పెట్టమ్మా అన్నాడు. ఇది 3 అవుతుంది కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, 5 నిమిషాలు వెయిట్ చేయి, నేను వడ్డేస్తాను అని మా అమ్మ వెంటనే పొయ్యి ముట్టించి నీళ్ళు నా రైస్ బియ్యం పొయ్యి మీద పెట్టేసింది. సో మా నాన్న ఏమా అయిందా, ఆకలి అవుతుంది నాకని 2-3 సార్లు అన్నాడు. సరే నేను ఇంటికి పెద్ద కొడుకుని కదా, కొంచెం అప్పుడప్పుడు పెత్తనం చేయాలి కదా. ఏమి నాన్న, అమ్మని అంత కసురుకోకపోతే ఒక 10 రూపాయలు 15 రూపాయలు హోటల్లో అన్నం తిని రావచ్చు కదా అని మా నాన్న మీద నేను కోప్పడ్డా. మా నాన్న అన్నాడు, రేయ్ ఆ విషయం నాకు తెలియదని, ఆ విషయం నాకు తెలియక నేను తిని రాలేదురా. మా నాన్న ఎట్లా అంటాడు, ఆయన కోపం వచ్చిందనుకో ఇలా అంటాడు, రేయ్ ఆ 10 రూపాయలు ఆ 15 రూపాయలు మిగిలితే నీకు పనికి వస్తుందని. నేను ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సంగతి, అంటే దాదాపు 55 ఏళ్ల క్రితం జరిగింది. సో ఆ విధంగా మా నాన్న మమ్మల్ని పెంచాడు. ఈ గ్రామంలో జరిగిన పొరపాటు ఒకటి చెప్పాలి నేను. మా నాన్నగారు చనిపోయినప్పుడు గ్రామంలో ఎవరికి మేము చెప్పలేకపోయాం, ఎందుకంటే మా బాధలో మేము ఉన్నాము. తర్వాత మేము ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది, ఏంటయ్యా పుట్టి పెరిగిన ఊరు కదా, కనీసం కబురు చేయలేదు మీరు, కబురు చేస్తే మేము కూడా వచ్చి చూసేవాళ్ళం కదా అని చెప్పి చాలామంది అడిగారు. నేను మళ్ళీ ఒకసారి రావాలని ఆశపడుతున్నాను. మా నాన్న చనిపోకముందు ఒక పెద్ద మీటింగ్, అంటే ఒక 5,000 మంది ఉంటారు. ఆ మీటింగ్లో మాట్లాడాడు. ఆ మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. అంటే ఈరోజు కొంచెం హడావుడి కావడం మూలకంగా ఏ లేదు, విజయవాడలో పనులు వదిలించుకొని బయటికి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈసారి మరి మనం సెంటర్లో మీటింగ్ని ఏర్పాటు చేసుకొని మా నాన్న చెప్పిన ఆ మాటలు చూడడం మూలకంగా బ్రతికున్న మనిషిని చూసినట్టుగానే ఉంటుంది. అది చేయాలని ఆశపడతాను. ఒక మాట నేను వాక్యం చెప్పే ముందు, దేన స్థితిలో ఉన్నవాళ్ళు అంటే మా నాన్నగారు చాలా తెలియగలిగిన వాడండి. ఈ గ్రామంలో మా నాన్నగారితో పాటు సమకాలీనులకు బాగా తెలుస్తుంది. పచ్చాకు లెక్కలేయాలంటే నాన్నగారి దగ్గరికి వచ్చేవాడు. ఆడ మనిషికి ఎంత, మగ మనిషికి ఎంత నా బాగా గుర్తు. ఏదైనా ప్రామిసరీ నోట్ రాయాలంటే నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. నాన్నగారికి పెద్ద చదువు లేకపోయినా మరి తనకున్న ఆ కొద్దిపాటి చదువుతో ప్రభువును ఎంతగానో మహిమ పరచిన వ్యక్తి మా నాన్నగారు. సో మా నాన్నగారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడం మూలకంగా మా కుటుంబం ఎంతగానో దీవించబడింది. మేమందరం ఎంతగానో దీవించబడ్డాం. అంటే నేను చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే,
మీకు కలిసి రావడానికి ఎస్ ప్రభువుని నమ్ముకుంటే ప్రభువాడు దీవిస్తాడు, ప్రభువాడు ఆశీర్వదిస్తాడు. 3వ యోహాను పత్రికలో మాట ఉంది, ప్రియుడా నీ ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మూలకంగా మనం వర్ధిల్లుతాం, అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉంటాం, అనుమానమే లేదు. అయితే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీ ఆత్మలో నీవు ముందేం కావాలండి? వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లుతామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించడం మూలకంగా. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడం అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే మతం మార్చుకోవడం కాదు, పేరు మార్చుకోవడం కాదు, ఏమీ మార్చుకోవడం కాదు. నీ హృదయములో ఓ చిన్న ప్రార్థన చేయడం మూలకంగా ప్రభు మన ప్రతి పాపాన్ని పరిహరిస్తాడు. నాకంటే ముందు మాట్లాడుతూ ఉన్న దేవుని సేవకుడు ఆ విషయాలు మీకు వివరిస్తూ వచ్చాడు, ప్రియులు జోసెఫ్ గారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ రాత్రికాలం ఎందుకు ఈ సభను మన ప్రియ సహోదరుడు, మరి ఇక్కడున్న చిన్న కొండయ్య అన్న, అలాగే ఇక్కడున్న దేవుని బిడ్డలు, దేవుని సంఘం, విజయవాడలో దేవుని సేవకుడు మా తమ్ముడు ఎఫ్రాయిం, ఎనుమెళ్ళూరులో దేవుని సేవకుడు మా తమ్ముడు జాన్, మా కుటుంబాలతో కలిసి ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేశామంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, పాపములను పరిహరించే దేవుడు. నేనేం పాపం చేశానండి అంటారు కొంతమంది. చిన్న పిల్లాడు చూడండి, పక్కన ఉన్న పిల్లాడి పెన్సిల్ దొంగతనం చేస్తాడు, పక్కనున్న పిల్లాడి రబ్బర్ దొంగతనం చేస్తాడు, నాన్న జోబులో ఉన్న డబ్బులు, అమ్మ దాచిపెట్టుకున్న డబ్బులు దొంగతనంగా తీసేస్తాడు. పక్కనున్న పిల్లాడి పెన్సిల్ కొనేమని ఎవరైనా ట్యూషన్ చెప్పారా? నాన్న జోబులో ఉన్న డబ్బులు తీసుకోవాలరా అని చెప్పి ఎవరైనా ప్రైవేట్ చెప్పారా? ఎందుకు ఆ చిన్న పిల్లాడు అలా చేస్తూ ఉన్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. ఏమిటి ఆ అనుగ్రహం? ఏమిటి దేవుడిచ్చిన వరం? దేవుని వాక్యంలో చదివితే అది నిత్య జీవము అని వ్రాయబడి ఉన్నది. ఏమిటి ఆ వరం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని వ్యక్తిగా జీవించాడు. ఆయన జన్మ పాపము లేని జన్మ. దేవుని శక్తి వలన కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని యెషయా గ్రంథములో 700-800 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనం చెప్పబడింది. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే
రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనే పేరుకు రక్షకుడు. ఏమి రక్షిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మలను రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొంతకాలం మనం జీవిస్తాం. నేను ఇందాక కొంతమంది పేర్లు చెప్పాను. పోకూరి నాగి మామయ్య, ఆ రోజుల్లో ప్రెసిడెంట్ గారు పోకూరి నర్సయ్య గారు, వీళ్ళంతా ఉన్నారా? లేరు. వీళ్ళంతా చనిపోయారు. మాట్లాడే నేనే కానీ, వినే నువ్వే కానీ ఏదో ఒక రోజున తప్పకుండా చనిపోతాం. ఈ శరీరం శాశ్వతమైనది కాదు. అయితే శాశ్వతమైనది ఒకటి ఉంది. అదే దేవుడు మనలో పెట్టిన ఆత్మ అనే దీపం. ఇప్పుడు నువ్వేదైనా తప్పు చేసావనుకో, ఉదాహరణకి ఏదో మోసం చేశావు, ఉదాహరణకి ఎవరితో వస్తువు దొంగిలించినప్పుడు నీ మనసులో ఒక భయం ఉంటుంది, నీ మనసులో ఒక బాధ ఉంటుంది, నీ మనసులో ఒక చెప్పనలవి కానీ గందరగోళం ఉంటుంది. ఏమిటది? అది ఆత్మ అనుభవించే బాధ. దేవుని బిడ్డలారా, ఈ శరీరం అశాశ్వతం, కానీ ఆత్మ, దేవుడు ఊదిన ఊపిరి, జీవాత్మ, అది శాశ్వతం. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆత్మ మనలో జీవిస్తూ ఉంటుంది. ఈ జీవితం తరువాత బైబిల్ గ్రంథం సెలవిచ్చే మాట ఏంటంటే, మనిషికి మరో జన్మ లేదండి. ఈ జన్మలో మంచి కార్యాలు చేస్తే వచ్చే జన్మలో ఇంకా మంచిగా పుడతాడు. ఈ జన్మలో చెడ్డ కార్యాలు చేస్తే వచ్చే జన్మలో పిల్లిగానో, నక్కగానో, కుక్కగానో పుడతాడు. బైబిల్ గ్రంథం అది చెప్పడం లేదు. మానవులందరూ ఒకేసారి చనిపోవాలి. అందరూ వారి వారి జీవితాల్లో ఏదో ఒక రోజున చనిపోవాలి. చనిపోయిన తరువాత ఈ ఆత్మకు ఆత్మ లెక్క చెప్పాలి దేవునికి. నువ్వు మంచి పనులు చేసావా, చెడ్డ పనులు చేసావా? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించావా, ఆయనను తృణీకరించావా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మోక్షరాజ్యం నీదవుతుంది, వైకుంఠం నీదవుతుంది, పరలోకం నీదవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరిస్తే యేసు ప్రభువారు ప్రసాదించే ఆ రక్షణ నాకొద్దు, యేసు ప్రభువారు ప్రసాదించే ఆ పాప క్షమాపణ నాకొద్దు అని తిరస్కరిస్తే ఈ ఆత్మ పాతాళం, నరకం, అగ్నిగంధకములతో మండే గుండములో నిరంతరము యాతన పడాల్సి వస్తుంది. ఆ యాతన తప్పించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ రోజున మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఇందాక నేను మాట చెప్పాను, ఆయన జన్మ పవిత్రమైన జన్మ. ఈ లోకంలో మా మనుషులందరూ పుట్టినట్టు యేసయ్య పుట్టలేదండి. యేసయ్య ఒక పవిత్రమైన కన్యక. ఒక పవిత్రమైన కన్యక మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆమె గర్భము ధరించి కుమారుని కన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుతాం. ఆయన జీవించి ఉన్న దినాలలో దేవాలయములో జనసమూహం మధ్యలో నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు
పవిత్రుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చనిపోయేటప్పుడు సైతం మత్తయి సువార్త 23, 24, 25 అధ్యాయాలు మనం చదివితే ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అంటున్నాడు. చూడండి మాటలు. మత్తయి సువార్త 27:4 చదవయ్యా. నేను నిరపరాధ రక్తమును అప్పగించాను అంటున్నాడు ఇస్కరియోతు యూదా. యేసయ్యను పట్టించింది ఇస్కరియోతు యూదా. 30 వెండి నాణ్యాలకు యేసయ్యతో 3-4 సంవత్సరాలు ఉండి, యేసయ్యతో తిని, యేసయ్యతో అద్భుతాలు చూసి, చివరకు యేసయ్యనే అప్పగించిన బహు ఘోరమైన వ్యక్తిగా, బహు భయంకరమైన వ్యక్తిగా ఇస్కరియోతు యూదా చరిత్రలో నిలబడిపోయాడు. ఆ యూదా ఏమంటున్నాడంటే నిరపరాధ రక్తం. నిరపరాధ రక్తం అనే దగ్గర నెంబర్ 1 వేసి కింద ఏమని చూడండి, నీతిమంతుడు అని. దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో 19వ వచనంలో మీరు చూసినప్పుడు పిలాతు భార్య పిలాతుకు కబురు చేస్తూ ఉంది, దయచేసి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. ఆ తర్వాత పిలాతు తన చేతులు కడుక్కున్నాడు. ఈయనలో నాకు ఏ దోషం కనబడడం లేదన్నాడు. ఆ తరువాత సిలువ వేయబడిన దొంగ, మనకైతే ఇది న్యాయమే కానీ ఈయనలో ఏ పాపమూ లేదు. ఈ సిలువ కార్యక్రమం అంతా జరిగిన శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు, నీతిమంతుడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడైన దేవుడుగా, పవిత్రుడైన దేవుడుగా నీకోసం నా కోసం ఈ లోకంలో జన్మించాడు. నీకోసం నా కోసం బహు భయంకరమైన మరణాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన పవిత్రమైన రక్తాన్ని నీకోసం నా కోసం కార్చాడు. గ్రామ ప్రజలకు నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. నా చిన్నతనంలో బాగా గుర్తు, జాతరలు జరిగేది. ఏం చేసేవాళ్ళంటే ఒక మేకను తాడుతో గట్టిగా పట్టుకొని ఆ మెడ ఇలా కొంచెం చిన్నప్పుడు మాకు చాలా భయం వేసేది అలా చూడడానికి. ఒక ఆయన మంచి షార్ప్ నైఫ్, ఏమంటారు దాన్ని, పదునైన కత్తి, ముందు ఆ మేకకి ఇలా దండం పెట్టుకునేవాడు. ఇలాగ 2 చేతులతో పైకెత్తి ఆ పదునైన కత్తిని ఆ మేక మెడ మీద ఇలా గట్టిగా వేయగానే ఆ తల దూరంగా పడిపోయేది, మొండెం వేరైపోయేది. మొండెం ఏమంటారు దాన్ని, గెలగెల కొట్టుకుంటా ఉంటే చిన్నప్పుడు మాకు భయం వేసేది. మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పేవాడు, అయ్యా వాళ్ళు ఇంకా మేకలను జంతువులను బలిస్తున్నారు, కానీ మనందరి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాడు. తన పవిత్రమైన రక్తాన్ని కాచి, ఆ రక్తములో విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు. సూక్ష్మములో మోక్షం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో కన్య మరియా
దేవుని కృపను పొందుకున్నది. అవును బిడ్డలారా, నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కన్య మరియ వలె మీ జీవితాలు పవిత్రంగా కాపాడుకోండి. మీ జీవితాలు పవిత్రంగా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపుని గురించి మనం చదివేటప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యోసేపుని గురించి రాబడిన మాట ఏంటంటే, యోసేపు నీతిమంతుడు. నీవు నేను నీతిమంతుడిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పవిత్రమైన రక్తాన్ని మన కోసం కార్చాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. నీతిమంతుడు ఎవ్వరు లేరండి ఈ లోకంలో. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే యోసేపు ఎలా నీతిమంతుడయ్యాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం మూలకంగా. దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది ఈ రాత్రి అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ వెనక నిలబడిన వాళ్ళు కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు నేను కూడా విశ్వాసం ఉంచుతానయ్యా, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను కూడా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతానయ్యా అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? దేవుని సన్నిధిలో ఇది ఇంతకుముందు రక్షణ పొందిన వాళ్ళు కూడా చూపించండి, మీ చేయి చూపించండి. దేవుని సన్నిధిలో నేను నీతిమంతుడిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నేను నిందారహితుడిగా ఉండాలి, దేవుని సన్నిధిలో నేను దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఆశ నీదైతే యోసేపు వలె ప్రభు ఈ రాత్రి నేను దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన పేరు సుమయోను. చెప్పండి, గట్టిగా చెప్పాలి. అరే మీరు చెబితే మొత్తం తెక్కిలపాడు గ్రామం అంతా వినపడాలా? గట్టిగా చెప్పండి. తొందరగా ముగించయ్యా, మాకు ఆకలి అవుతుంది అన్నట్టు చెప్తున్నారు మీరు. గట్టిగా చెప్పండి. ఏం చిన్నకొండ అందరికి భోజనాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? అందరికి భోజనాలు ఉన్నాయి. ఏం కంగారు పడమాకండి. మీకు ఎంత మంచిగా ఆకలి అయితే అంత ఎక్కువ తినచ్చు. అందరిలో స్పెషల్ భోజనం ఉంటుంది, నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ ముసలాయన సుమయోను యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవాలయంలో ఉంటే తల్లి మరియమ్మ యోసేపు చిన్న బిడ్డ యేసయ్యని తీసుకొని వచ్చాడు. యేసయ్యని తన చేతుల్లోకి ఇలా తీసుకోగానే సుమయోను అంటున్నాడు, నాథా సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఈ రోజున చావంటే ఎంత భయమో. నేను భయపెట్టాలంటే ఏమంటారు? రై చస్తావురా అంటారు కదా. అంటే భయపెట్టడం అన్నమాట. చావు అంటే అందరికి భయం. కానీ సుమయోను అంటున్నాడు, నాథా సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రేమతో నేను మీకు మరోసారి మనవి చేసే విషయం ఏంటంటే, మాట్లాడే నేనే కానీ వినే నీవే కానీ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడుస్తాము, ఈ లోకాన్ని వదిలిపెట్టాలి మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉంటే నీవు కూడా సుమయోనులాగా ధైర్యంగా చెప్పగలవు. ఈ లోక యాత్రను సంతోషంగా
నువ్వు ముగించగలవు. సో బైబిల్లో యవనస్తుల గురించి చెప్పాను. క్రిస్మస్ గాథలో ఒక ముసలాయన్ని గురించి చెప్పాను. క్రిస్మస్ గాథలో ప్రభు యేసుక్రీస్తు వారు బాలుడు. లూకాసు వార్త 2:52 4 విషయాలు ఉన్నాయి. బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు వర్ధిల్లాడట. ఏ విషయాల్లో వర్ధిల్లాడు? నెంబర్ 1 వయస్సులో వర్ధిల్లాడు. నెంబర్ 2 జ్ఞానములో వర్ధిల్లాడు. నెంబర్ 3 దేవుని దయలో వర్ధిల్లాడు. నెంబర్ 4 మనుషుల దయలో వర్ధిల్లాడు. మా ఇంట్లో ఉన్న పిల్లలు, మా నాన్న కొన్ని సార్లు బాధపడతా ఉండేవాడు. నేను మా మేనమామ కూతుర్ని చేసుకున్నాను. నా భార్య ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్తాను ఈ మాట. మా నాన్న ఏమనేవాడంటే, అంటే మా మేనమామ గారు, మా అమ్మోళ్ళ అన్నయ్య గారి పేరు పరమానందం గారు. ఆయన 4 ఆడపిల్లలే. వాళ్ళిద్దరూ, మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు టీచర్స్. మా నాన్న ఏమనేవాడంటే, నాకు ఇంతమంది పిల్లలు కదా, ఒక్కడిని తీసుకొని పెంచుకోవచ్చు కదా పరమానందం అనేవాడు. నేను బుడ్డోడినే, చిన్నోడినే. నానా దేవుడున్నాడు నాన్న మనకు అనేవాడు. బాధపడుతూ ఉండేవాడు. కానీ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వర్ధిల్లాడో దేవుని మహాకృపలో, మా 4వ తమ్ముడు సమూయేలు అచ్చం మా నాన్నలాగానే రూపాయి మిగిలిస్తాడు. నేనేమో 10 రూపాయలు ఉందంటే 20 రూపాయలు ఖర్చు పెడతాను. సో నాకు డబ్బులు అవసరమై మా సమూయేలుకి ఫోన్ చేస్తే, అన్న డబ్బులు లేవన్నా అంటాడు. అరే నీకు 80,000 వస్తున్నాయి జీతం, మీ ఆవిడకి 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తున్నావురా డబ్బులు అంటే, ఆడంటాడు, అన్న మా ఆవిడ నన్ను లెక్క అడుగుతుందన్న, అందుకని మా ఆవిడ డబ్బులంతా నేను ఫిక్స్డ్ చేసేస్తున్నానన్న అంటాడు. మా వాడి చదువు ఎంత చెప్పమంటారా? 7వ తరగతి వరకు చదువుకున్నాడండి, అంతే. నేను ఇంటికి వచ్చేసరికి గేదెలు తోలుకొని వస్తున్నాడు. మా నాన్నతో, నాన్న నేనేమో ఇట్ట ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగి వాడు గేదెలు తోలుతూ ఉంటే ఏం బాగుంటుంది నాన్న, నేను తీసుకెళ్తాను నాతో పాటు. కేవలం 7వ తరగతి. 7వ వాడి జీతం ఎంత? 80,000 రూపాయలు నెలకి. కారణం ఏంటంటే యేసయ్య మమ్ములను దీవించాడు. యేసయ్య మమ్ములను ఆశీర్వదించాడు. ఇలా మా చిన్న తమ్ముడి గురించి ఇందాక చెప్తా ఉన్నాను కదా, మావాడికి కూడా 1,00,000 రూపాయల పైన వస్తాయి, వాళ్ళ ఆవిడకి 1,00,000 రూపాయల పైన వస్తాయి. కారణం ఏమిటి? మా గురించి ఎవరన్నా రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారా? మా గురించి మాకు ఎవరైనా మార్గదర్శనం, అంటే మీరు ఇలా చదువుకోండి, ఇలా చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డరా, కేవలం యేసయ్య. యేసుక్రీస్తు ప్రభునందుగా నువ్వు విశ్వాసం ఉంచితే నీ పిల్లలు వయస్సులో వర్ధిల్లుతారు, జ్ఞానములో వర్ధిల్లుతారు, మనుషుల దయలో వర్ధిల్లుతారు, దేవుని దయలో వర్ధిల్లుతారు. నేను మీకు చెప్పాను, మీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం వర్ధిల్లడం. పిల్లల గురించి చెప్పాను, యవన బిడ్డల గురించి చెప్పాను, వృద్ధుల గురించి చెప్పాను. చదువు లేని వాళ్ళ గురించి ఒక మాట చెప్తాను. చాలామంది ఏమంటారంటే, మాదేముందలయ్యా చదువు లేని వాళ్ళం. నీకు చదువున్నా చదువు లేకపోయినా, దేవుని బిడ్డలారా మీరేమనుకోవద్దు, నేను మాట చెప్తాను, ఏం తేడా లేదు. చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఏం తేడా లేదు. వాడేమో చదువుకున్న పాపి, నువ్వేమో చదువులేని పాపి, అదే తేడా, అంతే తేడా.
వాళ్ళు పొలంలో గొర్రెలు కాచుకుంటా ఉన్నారు. పరలోకం నుంచి దేవదూతల సమూహం వాళ్ళకి కనిపించింది. ఇక్కడున్న మాట అదే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఎందుకు ఈ గొర్రెల కాపురులకు ఈ వార్త వచ్చిందంటే, వాళ్ళు ఆ గొర్రెలను ఎందుకు పెంచేవాళ్ళంటే మానవ పాప పరిహారార్థం దేవాలయములో నేను చెప్పానే జాతరలో మేకను బలి ఇచ్చేవాళ్ళని, ఈ గొర్రె పిల్లలను బలి ఇచ్చేవాళ్ళు. సో పరలోకం నుంచి దేవదూత ప్రత్యక్షమై, నేడు రక్షకుడు మీకోసం పుట్టాడు, ఈ గొర్రెలు ఇంకా అవసరం లేదు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. జ్ఞానుల గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తూర్పు దేశం నుండి, అంటే యెరూషలేముకు తూర్పు దేశం అంటే ఇంచుమించుగా మన దేశమే అని చెప్పుకోవచ్చు. ఈజిప్ట్ కూడా. కొంతమంది జ్ఞానులు వచ్చారు. ఆకాశంలో ఒక నక్షత్రం చూసాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదవయ్యా. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. చదవయ్యా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, జ్ఞానులు పశువుల పాకలోకి రాలా. చాలామంది బొమ్మలు వేస్తారు, రాంగ్ బొమ్మ అది. జ్ఞానులు వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సుమారుగా 2 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా. ఎందుకు? హేరోదు ఎంత వయస్సు ఉన్న వాళ్ళను చంపించాడు? 2 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారని. కనుక ఇప్పుడు జ్ఞానులు ఎక్కడికి వచ్చారంటే ఇంటిలోనికి వచ్చారు, పశువుల పాకలోకి కాదు, ఇంటిలోనికి వచ్చారు. ఎవరిని చూశారు? మరియమ్మని చూశారు, బాలుడైన యేసయ్యను చూశారు. ఎవరిని పూజించారు? మరియమ్మను పూజించారా? వాక్యంలో అలా ఉందా? లేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం. బంగారం ఆయన దైవత్వానికి గుర్తు, సాంబ్రాణి ఆయన యాజకత్వానికి గుర్తు, బోళం ఆయన నీ కోసం నా కోసం బలి అవుతాడనే దానికి గుర్తు. దేవుని బిడ్డలారా, జ్ఞానులు దేవునికి కానుకలు సమర్పించారు. సో దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ గాథలో ఉన్న ఈ 5 వ్యక్తులు, మొట్టమొదటిది యవనస్తులు, రెండవది వృద్ధులు, మూడవది చిన్నపిల్లలు, నాలుగవది పామరులు, గొర్రెల కాపరులు, 5వది జ్ఞానులు. వీరందరూ ప్రభువును మహింపరిచారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు కూడా అలాంటి శ్రేష్టమైన దీవెన, అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం కలిగి ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను ఇంకా చాలా విషయాలు చెప్పాలన్న గుండెల్లో ఆశ ఉన్నది, కానీ రాత్రి మరి మీరు కూర్చున్న దగ్గర నాకైతే ఇక్కడ పైన ఇది ఉంది, కానీ మీకు కొంచెం చలిగా ఉండొచ్చు. మళ్ళా
ఇంకోసారి మీ మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకురావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంతకాలం తక్కిలపాటికి ఎక్కువ కానీ ఇక్కడి నుంచి రావాలని ఆశపడుతూ ఉన్నాం. నేనే కాదు, మా 8 మంది బిడ్డలు తక్కిలపాడుకు వచ్చి తక్కిలపాడులో సాక్షార్థంగా మీ మధ్యన నిలబడాలని ఆశపడతా ఉన్నాం. దయచేసి స్థలంలో ఉంచుతారా? ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని అందరినీ నేను చూస్తూనే ఉన్నాను. మీలో చాలామంది ఎక్కువ మంది విశ్వాసులుగా నాకు కనిపిస్తూ ఉన్నారు, ప్రభు నమ్ముకున్న బిడ్డలు. అయినప్పటికీ ఒక్క ఆత్మ ఈ రాత్రి ఈ శబ్దాంతరం ద్వారా వినే మాటల ద్వారా ప్రభుని అంగీకరిస్తే లూకా సువార్త 15వ అధ్యాయం ప్రకారం పరలోకంలో గొప్ప సంతోషం. సో ఈ రాత్రి మరి దయచేసి అందరి తలలు వంచండి, కళ్ళు మూయండి, ఎవరు కళ్ళు తెరిచి చూడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ఎవరిలైనా, అయ్యా మీ కుటుంబం దీవించబడినట్టు నా కుటుంబం కూడా దీవించబడాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసయ్యా మాకు శాంతిని, సంతోషాన్ని ప్రసాదించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచినప్పుడు మోక్షరాజ్యానికి, వైకుంఠానికి, పరలోకానికి వెళ్ళాలని నేను కూడా ఆశపడుతున్నాను. అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు దయచేసి కనపడేటట్లుగా మీ కుడి హస్తాన్ని పైకెత్తుంచండి. మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ఉంచండి, మీ కుడి హస్తాలు పైకెత్తి అలాగే ఉంచండి. చిన్న ప్రార్థన చెప్తాను, అందరు నాతో చెప్పండి. రక్షింపబడిన వాళ్ళు కూడా మీ పక్కన వాళ్ళు మరి ఏమాత్రం సిగ్గుపడకుండా ఉండడానికి బిగ్గరగా స్పష్టంగా ఈ మాటలు చెప్పండి. అందరు చెప్పండి. యేసు ప్రభువా మీకు వందనాలు. ఈ రాత్రి క్రిస్మస్ యొక్క సందేశాన్ని మేము విన్నాము. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా వంశాలలో, మా తరాలలో ఉన్న ప్రతి పాపాన్ని పరిహరించడానికి యేసయ్యా మానవుడిగా ఈ లోకంలో అవతరించి నీ పవిత్రమైన రక్తాన్ని చిందించావు. యేసయ్యా ఆ రక్తములో నేను తెలిసి చేసిన పాపం, నేను తెలియక చేసిన పాపం, ప్రతి పాపాన్ని పరిహరించండి. నన్ను పవిత్రునిగా చేయండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. యేసయ్య దివ్యనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో అన్నయ్య విజయవాడలో స్పందన అనే ఒక మాసపత్రికను ప్రింట్ చేసి ప్రపంచంలో అనేక దేశాలకి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి ఆ పత్రిక పంపిస్తూ ఉంటారు. ఈరోజు మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ఒక కాపీ ఇస్తారు, తీసుకోండి. మీకు ఎవరైనా ప్రతి నెల కావాలంటే దాని సంవత్సర చందా 500 రూపాయలు. మీరు సంతనతులు పాడేవాళ్ళు కాబట్టి అన్నయ్యని కలిసి మీ అడ్రస్ ఇస్తే మీకు కాంప్లిమెంటరీ కాపీ కూడా పంపిస్తారు. ఆ తర్వాత అన్నయ్య చెప్పినట్లుగా మా కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందారు. అలాగున ఇందాక అన్నయ్య ఒక వాక్యం చదివించాడు. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలను. అలాగే మా కుటుంబాల్లో ఈ వాక్యాన్ని దేవుడు అక్షరార్థంగా
నెరవేరుస్తూ వచ్చాడు. అన్నయ్య ప్రపంచ దేశాలన్నీ తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అన్నయ్య కుమారుడు ప్రపంచంలో వరల్డ్స్ రిచెస్ట్ సిటీ అంటారు లండన్లో ఉన్నాడు. ఆ బాబు కోసం, మరి భవిష్యత్తు కోసం, అలాగే పాప కోసం, పాప MBBS చదివింది, డాక్టర్. వారిద్దరి భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థన చేయాలని. అలాగే ఇందాక అన్నయ్య మామ చెప్పారు కదా, మా ఇంట్లో ఎక్కువ సంపాదించే పాల్ప్రసాద్ ఉన్నాడు. తన భార్య మా ఇంట్లో అందరికైనా ఎక్కువ సంపాదిస్తారని తను కూడా వచ్చి కొన్ని మాటలు షేర్ చేసుకుంటాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మన మధ్యలో అందరికీ వచ్చిన వారందరికీ ప్రేమ విందు సిద్ధపరిచాం కాబట్టి ఎవరు తొందరపడక్కర్లేదు. అందరూ ఇక్కడే ఉండి ప్రేమ విందులో పాల్పొంది వెళ్ళాలని మీ అందరి కోసం అన్నయ్య ప్రార్థన చేస్తారు. తర్వాత కూడా వ్యక్తిగతంగా మీరు వచ్చి ప్రార్థన చేసుకో. పాల్ప్రసాద్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కువ సంపాదిస్తానో లేదా మీకెవరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే సంతనూతులపాడికి కానీ తెక్కలపాడికి కానీ మిగతా అన్నయ్య వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ సార్లు వచ్చింది ఎవరు అంటే కనుక నేను. దాదాపుగా గత 2-3 సంవత్సరాలు నాన్నకు బాగలేని అన్ని సార్లు కూడా సంతనూతులపాడికి కానీ చలపాలెం కానీ తెక్కలపాడు కానీ రావటానికి, అనేక సార్లు మీతోటి వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ లోకంలో మనకి ఎంత ఉన్నా ఏమి లేకపోయినా మనకు కావాల్సింది ఏంటి అంటే కనుక దేవుని యొక్క రక్షణ. ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించావని కానీ, ఏం ఉద్యోగం చేసావని కానీ, నీకు ఏం ఆస్తులు ఉన్నాయని కానీ, నీకెంత మంచి ఇల్లు ఉందని కానీ, ఇన్ని కార్లు ఉన్నాయని కానీ, ఎన్ని బంగళాలు ఉన్నాయని కానీ, ఎంత పొలం ఉందని కానీ, ఎన్ని గొర్రెలు ఉన్నాయని కానీ, ఎన్ని మేకలు ఉన్నాయని కానీ, ఇవేవి కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని ప్రస్తావించలేరు. ఉదాహరణకి మీకు చెప్పాలి అంటే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం, ధనవంతుడు చూస్తాము, దాని తర్వాత ఇంకొకరిని చూస్తాం, లాజర్ను చూస్తాం. అక్కడ దేవుడు ఏం చెప్తాడు అంటే కనుక, నా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళేసి ఈ యొక్క రక్షణ సువార్త, నేను ఈ బాధపడకుండా ఈ సువార్తను ప్రకటించు అంటే కనుక అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ, ఇక్కడ వాళ్ళు అక్కడ పరలోకంలో ఉన్నవాళ్ళు భూమి మీదకి కానీ, భూమి మీద ఉన్నవాళ్ళు పరలోకానికి కానీ వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఆ సంగతులు ఏమాత్రం కూడా తెలియజేయబడవు. ఏం తెలియజేయబడుతుంది అంటే కనుక, ఈ భూలోకంలో ఉన్నంత కాలం కూడా నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, ప్రభువు యొక్క రాజ్యంలో నువ్వు ఏ విధంగా కష్టపడ్డావు అన్న ఒక్క సంగతి మాత్రమే పరలోకానికి వెళ్ళేదిగా ఉన్నది. దూతలు నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో మనకు డాక్టర్ అని, లేదంటే కనుక మిస్టర్ అని, ఏ విధంగా అయితే గౌరవ సంబోధనలు ఉంటాయో, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని ఆత్మలైతే సంపాదించగలుగుతావో, ఎన్ని ఆత్మలైతే నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్తావో, వాటితో పాటుగా నీ పేరు ప్రకటింపబడేదిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక మహిమ ఉంటుంది. ఆ మహిమ ఎప్పుడు ప్రకాశించేది, ఆ మహిమ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే కనుక, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని గురించి ఈ లోకంలో కష్టపడగలిగారో, దేవుని గురించి, దేవుని సువార్త గురించి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి గురించి ఎవరైతే ప్రయాసపడగలిగినారో వారి యొక్క మహిమ అధికంగా ఉండేది. అటువంటి మహిమ నీకు కావాలి అంటే కనుక ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా, ఇందాక అన్నయ్య చెప్పినట్లు, మరియమ్మ ఈ లోకంలో ఎట్లా ఉంది? మరియమ్మ ఎట్లా ఉన్నది? పవిత్రంగా ఉన్నది, కన్యకగా ఉన్నది, ఎటువంటి పురుషుని జాడ లేకుండా ఉన్నది. నీ జీవితంలో కూడా ఎటువంటి అపవిత్రత, ఎటువంటి చెడుతనము, ఎటువంటి మోసపు హృదయము, ఎటువంటి దుష్ట హృదయం లేకుండా నీ జీవితాన్ని గనక కాపాడుకుంటే గనక, ప్రభు నీ హృదయాన్ని చూసినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు ఒక రెడ్ కార్పెట్ ఉంటుంది, లేదంటే గనక ఒక సింహద్వారం నీ గురించి తెరవబడేదిగా ఉంటుంది. అలా కాకుండా ఉంటే గనక
నువ్వు నేను మందిరానికి వెళ్ళానయ్యా, నేను ఇంత చేశానయ్యా, అంత చేశానయ్యా అంటే యేసయ్య అంటాడు, సర్ప సంతానమా, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళండి, నేనెవరో మీకు తెలియదు. దేవుని బిడ్డలంగా ఈ యొక్క క్రిస్మస్ వేళలో మరలా దేవుడు మనతోటి చెప్పేది ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మనం ఏం చేయాలి? దేవుని మహిమ గురించి ఖర్చు పెట్టాలి. దేవుని యొక్క సువార్తలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం కష్టపడే వాళ్ళంగా ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే గనక పరలోకంలో మనకేమవుతుంది? ధనము సమకూర్చుకునే వారంగా ఉంటాం. ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ చిన్న మాటలను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చివరిగా దావీదును ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన దేవస్థానం చేసి ఆశీర్వాదం ఇస్తారు. కొడుకుని ముగించుకుంటారు. ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైనటువంటి గొప్ప దేవ యేసు ప్రభువా, నీ పాదములకు ఎన్నో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల తండ్రి, ఈ నూతన సంవత్సరానికి నాయన మరి మీరు మాకు ఇచ్చిన పరలోక మర్మాన్ని బట్టి మాకు తెలియజేసినారు. యేసయ్యానికి స్తోత్రములు. లోకములో ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏదైతే ప్రభువుని అడుగుతున్నామో, ఏదైతే ప్రభుతో కలిసి ఉన్నామో, ఏదైతే ప్రభువులో మనం సంపాదించుకున్నామో దానికి మేలే ఉంది, కానీ అంతకు మించి ఏదీ లేదు. ఒకనాడు లోకాన్ని అందరూ వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మన జీవితాన్ని గురించి అక్కడ ఏముందంటే, పాపము వలన వచ్చు జీతం అగ్ని గంధకములతో మండే గుండం. యేసు ప్రభువుని నమ్ముకొని యథార్థంగా జీవించినటువంటి వారు యేసు ప్రభువుతో ఉండటానికి అది నిజమైనటువంటిది. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచినట్లయితే యేసు ప్రభు వారు మన పాప దోషములని క్షమిస్తాడు. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ సాయంకాలపు వేళలో నీ దాసుడు అన్న ద్వారా మాకు తెలియజేసినటువంటి పరలోక వర్తమానాన్ని బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్య బలాన్ని దయచండి. మీ దాసుని ఆరోగ్యం అధికం చేయండి, అక్కర్లు తీర్చండి, మహిమ పొందండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు. దాదాపు 8 మంది అందరూ నీ కాపుదల్లో ఉన్నారు, అందరూ సమృద్ధిగా ఉన్నారు. వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారి ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య ముద్రించండి, నీరు కట్టండి, పలింపులు తీసుకొని రమ్మని దయగలాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు వారి తండ్రి ఈ సమయం అందరూ కూడా ఈ స్థలానికి రావడానికి సహాయపడ్డారు. యేసయ్య, ఈ తెక్కలపాడు గ్రామంలో నీకున్నటువంటి మేలు, యేసయ్య నీకున్నటువంటి సంతోషం, సమాధానం వాళ్ళ నాన్న కాలంలో నుంచి జరుగుతూ వచ్చినటువంటి విషయాలన్నింటిలో మాకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువా, కృప చూపించమని, సహాయం దయచేయండి, నీ బలమైన హస్తంలో భద్రపరచమని, నీ కొరకై సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకెల్లరకు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. శుభవార్త ఎంతో గొప్ప ఆనందము, దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము, కృమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే, కృమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఆనందం మహానందం, ప్రభువే మనకానందం, మనయందు నిలిచి ఉండును పరలోకపు ఆనందం, మనయందు నిలిచి ఉండును
పరలోకపు ఆనందం ఆనందం ప్రభువే మనకానందం మనయందు నిలిచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలిచియుండును పరలోకపు ఆనందం. ప్రైజ్ ది లార్డ్.